天明，你快要完班了，新宝宝快来了。ఏ నువ్వేమైనా స్కూల్ పిల్లవా? బెల్ శబ్దం వినగానే పరిగెడుతున్నావు. ఇంకా ఒక్క నిమిషమే అంత సుఖాంతం అయిపోతుంది. 3 సార్లు బెల్ కొట్టి నేను వచ్చాను అని అటెండెన్స్ వేసి వెళ్ళిపోతుంది. దాని తర్వాత అన్ని పనులు నేనే చేసుకోవాలి. నీకు ఒక్క నిమిషం అని నాకేమో ఫుల్ డే పనా? పరా. ఏంటలా మొహం ఉమ్మని పెట్టా? గంగా అమ్మా, వాషింగ్ మిషన్ లోంచి బట్టలు తీసి డ్రైయర్ లో వేసేయండి. సరేమ్మా. ఇప్పుడు ఎవరిని అడిగి కిస్ ఇచ్చావు? లేదు, చట్నీలో పచ్చిమిర్చి ఎక్కువైందా అని చూశాను. బానే ఉందిలే. బానే ఉందా? చెప్పాగా వచ్చారు చూడు. కొత్త నైబర్స్ ఏంట్రా, ఇంట్రెస్టింగ్ గానే ఉంటారంటావా? మోడర్న్ న్యూరోసర్జికల్ సైన్స్ లో నేను ఇప్పుడే మీ తల తెరిచాను. ఇన్ఫాక్ట్ మీ బ్రెయిన్ ని చూస్తున్నాను. మీరు ఇంకా నాతో మాట్లాడుతున్నారు. అమేజింగ్ రైట్? కన్ఫర్మ్ టార్గెట్ పాయింట్. ఓకే, ఎలక్ట్రోడ్స్ని మీ బ్రెయిన్లో ఇన్సర్ట్ చేయగానే మీకు లైట్గా ఒక సెన్సేషన్ ఉంటుంది. నొప్పి అసలు ఉండదు. పార్కిన్సన్స్ వ్యాధి తర్వాత మీరు క్రికెట్ ఆడటం మానేశారట. ఏం పర్లేదు, ఇవాళ ఆడదాం. మీ చేయి షివరింగ్ ఆగాలి. మీరు నాకు లెగ్ స్పిన్ బౌలింగ్ యాక్షన్ చూపించాలి. ట్రై చేద్దామా? ఎక్సలెంట్. వన్ మోర్ టైం. యా, keep on doing it. Fantastic. చెప్పానా టక్కున అయిపోతుందని? ఓకే, రిలాక్స్ నా. India's #1 deep brain stimulation specialist, Dr. Krishna Kumar in the house. Right? Good job. Thanks, doctor. Fantastic. 2 సంవత్సరాల్లో 3వసారి కదా. నేను ఈ హాస్పిటల్లో 10 ఏళ్లుగా సైకాట్రిస్ట్గా ఉన్నాను. ఒక్కరు కూడా నా కోసం క్లాప్స్ కొట్టలేదు. డాక్, మీరు చెప్పినందుకే అందరు క్లాప్స్ కొట్టారు. నేను మంచోనిరా. సరే, టెల్ మీ, వాట్స్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్? సీక్రెట్ విగ్రహం ఏం లేదు డాక్. మేబీ ఐమ్ జస్ట్ లక్కీ. కాఫీ? షూర్.
హాయ్ ఆంటీ. హాయ్. నేను జెనీ, తను సారా. పక్కింట్లోకి కొత్తగా వచ్చాం. ఓ సారా మీ అద్దం పగలగొట్టింది. సారీ చెప్పు. నో, నేనెందుకు సారీ చెప్పాలి? సారీ చెప్పు. సారీ ఆంటీ. ఇట్స్ ఓకే స్వీటీ, పర్లేదు. లోపలికి రండి. అన్పాకింగ్ జరుగుతుంది ఆంటీ స్లోగా. నెక్స్ట్ వీక్ మామ్ డాడ్ మిమ్మల్ని హౌస్ వార్మింగ్ పార్టీకి పిలుస్తారు. మీరు తప్పకుండా రావాలి. యా షూర్, వై నాట్? యా, ఇట్ విల్ బి గ్రేట్. ఇదిగో. హే, ఎవరి అబ్బాయి? సో క్యూట్. ఓ దట్స్ మై హస్బెండ్. పెళ్ళైపోయిందా? అవును, నన్ను చూస్తే తెలియట్లేదా? మిమ్మల్ని చూస్తే తెలుస్తోంది, కానీ తన్ని చూస్తే ఛాన్సే లేదు. మామ్, నేను వెళ్తాను. ఓకే ఆంటీ, పార్టీలో మీట్ అవుదాం. సరా రా. బాయ్ చెప్పు. బాయ్ ఆంటీ. బాయ్. ఒకసారి వచ్చే అపూర్వ సూర్యగ్రహణం ఇంకో నెలలో ఏర్పడబోతోంది. ఇది ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సంపూర్ణంగా. గుడ్ మార్నింగ్ పాపా. గుడ్ మార్నింగ్ బంగారు. ఈ ప్రక్రియను పరిశోధించడానికి ఇండియాకి ఇక్కడున్న కత్తి ఎక్కడా? ఇదొకటి చెవిటోడు చెవుల శంఖ వదినట్టు. వేర్ ఇస్ ద కిచెన్ నైఫ్? జనుగొట్టులో జెనీ, కిచెన్ లో కత్తి తీసావా? నేనెందుకు తీస్తానమ్మా? మన ఇంట్లో ఏం జరిగినా జెనీ జెనీ జెనీ. నానా, నేను కార్లో వెయిట్ చేస్తాను. ఇప్పుడు నేను ఏమన్నానని మొహం అలా పెట్టుకుని వెళ్తోంది? ম্যাডাম, মাংস একদম বেয়া হৈ গৈছে দেই. মিট স্মেল ইজ ব্যাড. సరే, పోయి వాషింగ్ మిషన్ లో వేసి తగలే. ఓ, వాషింగ్ మెషిన్. ఓకే. ఏ నీలిమా, ఇది మాత్రం అర్థమైంది. రుకోవే, రుకోమన్నానా? లేదు లేదు, లేట్ ఏం కాదు. థ్యాంక్స్ ఫర్ ఇన్వైట్. ప్లీజ్ రండి. ఇదే డైనింగ్ రూమ్. What do you say, Jenny? డాక్టర్ క్రిష్ పక్కింట్లో ఉంటారు. Oh, hi. అండ్ తన వైఫ్ లక్ష్మి. నైస్ Hi, టు Lakshmi. కమ్, ఐల్ షో యు అరౌండ్. ఐల్ బి బ్యాక్. What's your poison? విస్కీ నీట్. ఈ విస్కీ అంతా చలిగా ఓకే. వైజాగ్ లో ఉన్నంత వరకు మేమంతా బియరే. వైజాగ్? నేను కూడా. అరే అయితే ఒక వైజాగ్ వాడికి ప్రాబ్లం వస్తే ఇంకో వైజాగ్ వాడు హెల్ప్ చేస్తాడా? పాల్ గారు, మంచి సరుకు దొరుకుతుందని వచ్చాను. ఓ, హెల్ప్ లాంటివి కావాలంటే వేరే వాడిని చూసుకోండి. Cheers. cheers. వావ్, ఈ ఫోటోలో మీరు చిన్నపిల్లలా అనిపిస్తున్నారు. పాల్ పక్కన ఏంగా కనిపిస్తున్నాను? అయ్యో, నేను అలా అనలేదు. ఇట్స్ ఓకే. యాక్చువల్లీ నేను ఆయన సెకండ్ వైఫ్. ఓ, 7 ఏళ్ల ముందు జెనీ వాళ్ళ అమ్మగారు చనిపోయారు. దానికి ముందే నాన్నకి పాల్ తెలుసు. సో ఐ సెడ్ ఎస్. ఆ తర్వాత మాకు సేరా పుట్టింది. బేబీ, లక్ష్మి, పెళ్ళామంటే అంత భయమా? నా పెళ్ళ ఏంటో తెలిసిన వాళ్ళకి నా భయం అర్థమవుతుంది. నా డ్రింక్ ఇస్తావా? ఓ సారీ. నీట్ విస్కీ. నైస్. థ్యాంక్ యూ జెనీ. నా పేరెలా తెలుసు? నా పెళ్ళని చెప్పింది. మొన్న ఇంటికి మెంటల్ వచ్చిందని. ఇప్పుడే తెలిసింది మెంటల్ కాదు, తాగబోతుంది. యాక్చువల్లీ మంది అంతగా పడదు. I don't like downers, only uppers. You know uppers, na? ఓహో, ఓ డాక్టర్ దగ్గర డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నావు అనమాట. Oh, నేను ప్రిస్క్రిప్షన్ ఇస్తే
అన్ని భయంకరమైన డ్రగ్స్ నువ్వు లీగల్ గానే కొనొచ్చు. అవునా? డాక్టర్ 2 రోజుల నుంచి నాకు ఒళ్ళు బాలేదు, ఏదో ఒకటి ఇస్తారా ప్లీజ్? ఇస్తాను. ఇది హే, అట్లీస్ట్ నాకు ఒక డ్రింక్ అయినా దొరుకుతుందా? ఛాన్సే లేదు. జెనీకి డౌనర్స్ నచ్చావుగా. पंछी बावरा चांद से प्रीत लगाए, चांद से प्रीत लगाए. Hi, little girl. What are you looking at? Jenny? Jenny? Hey, Jenny! Paul! Jenny బావిలో పడిపోయింది. తాడు తీసుకున్నాడు. క్విక్! What? Krish! Krish! Somebody get a rope fast, quick! Be careful, Krish! తాడేయండి. Krish! Krish! తాడు తీసుకో. Get a blanket, quick! వేణి తీసుకోండి. హాట్ వాటర్. క్విక్. Krish, move. కొంచెం జరగండి. ఏదో ఒకటి చేయి, Krish. Jenny. Jenny. Jenny, are you okay? Relax. Jenny, మాట్లాడమ్మా. Jenny. Krish, ఊపిరాడుతుందా? Jenny, come on, wake up. Jenny, లే Jenny. She's fine, relax. Thank God for Krish. Blanket ఇవ్వండి. Don't worry, Jenny. Everything is fine. ఏం పర్లేదు. Okay, Jenny. Jenny, okay. She's okay. అంతమంది ఊరికే ఉన్నారుగా, నువ్వెందుకు ఆ బావిలోకి దూకావు? సిట్. వాళ్ళ అమ్మ నాన్న కంటే నీకు బాధ ఎక్కువైంది. అదేంటో. కొంచెం షూ విప్పుతావా? ఒక్క నిమిషం గుండె ఆగిపోయింది తెలుసా? నిమోనియా వచ్చి పోతావు. బట్టలు మార్చుకో. నేను టీ తీసుకొస్తాను. నువ్వు నన్నే. క్రిష్, నేను ఇంతగా అరుస్తుంటే నీ చెవిలో పడుతుందా లేదా? నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం చేస్తున్నావు? వదులు. నీకేదైనా అయ్యి ఉంటే
ఎవరి మాట వినవుగా? I need you. టైం ఎంత అయింది? 3 అయింది. ఇప్పుడు ఎవరు అయ్యి ఉంటారు? క్రిష్, జెనీకి సడన్లీ ఫిట్స్ వచ్చాయి. కొంచెం వస్తారా ప్లీజ్? జెనీ, 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 ప్లీజ్. జెనీ, కాల్ పట్టుకోండి. జెనీ, జెనీ, లుక్ ఎట్ మీ. దాని లోపల తీసుకెళ్ళు. పాల్, స్పూన్ గరిటె తినేవండి. జెనీ, కాల్ పట్టుకోండి. Open your mouth, Jenny. Jenny. Jenny, you'll be fine. ఏం కాదు. Jenny, hold her tight. Hold her. Jenny, relax. Jenny, don't worry, Jenny. నాన్న, కాలు పట్టుకోండి నాన్న. గట్టిగా పట్టుకోండి. Jenny, relax. Jenny, relax. Jenny, ఏం కాదు. Jenny! Jenny! Leave him! Jenny? 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 రెస్ట్ తీసుకుంటే షీల్ ఫీల్ బెటర్. నేను తనకు సెలెక్టివ్ ఇచ్చాను. 8 hours నిద్రపోతుంది. లేచాక హాస్పిటల్ తీసుకురండి. అన్ని టెస్టులు చేసి చూద్దాం. జస్ట్ టు బీ సేఫ్. యా, థ్యాంక్స్ అలాట్. ఎనీ టైం. గుడ్ నైట్. హే, ఏంట్రా ఇది? ఏంటి? ఏ జెనీ, నిన్న నైట్ నేనే ఇంతగా ఎప్పుడు కొరకలేదు. అందులో ఉంది. ఇప్పుడు ఖాళీనేగా, కొరుక్కో. నీ గంగ చచ్చింది. హాయ్ క్రిష్, నిన్న నైట్ నువ్వు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ అలాట్. ఏ ఇట్స్ ఓకే జెనీ. ఇఫ్ యూ డోంట్ మైండ్ హాస్పిటల్లో కలుద్దాం. బాయ్ ఆంటీ. హాయ్ క్రిష్, బాయ్ ఆంటీ. చాలా ఎక్కువ అవుతుందిరా. ఏ చిన్న పిల్లే. పోరా. లక్ష్మి, యా యాజ్ ఎక్స్పెక్టెడ్ అంత నార్మల్గానే ఉంది. ఫిట్స్ కొన్నిసార్లు కారణం లేకుండానే వస్తాయి. భయపడాల్సిందేం లేదు. ఫిజికలీ జెనీ ఈజ్ 100% ఓకే. థ్యాంక్ యూ క్రిష్. ఎనీ టైం. థ్యాంక్ యూ. బాయ్. కిచెన్ కత్తి ఆ రోజు అడిగితే తీలేదని కోపడింది. ఇక్కడ తెచ్చిపెట్టింది చూడు. ఏమైంది ఈ పిల్లకి?
హలో లిజీ? ఏయ్ లక్ష్మి, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. డోర్ బెల్ పనిచేయలేదు, అందుకే వెతుకుంటూ లోపలికి వచ్చేసాను. అదెప్పుడే అంతే. ఐల్ గెట్ ఇట్ ఫిక్స్. సరే, ఈ రోజు ఈవినింగ్ మిమ్మల్ని డిన్నర్కి ఇన్వైట్ చేయడానికి వచ్చాను. డోంట్ వరీ, సూపర్ గా చేస్తాను. గుడ్, తప్పకుండా వస్తాం. ఆయన కూడా ఒక మాట అడిగి కన్ఫర్మ్ చేస్తాను. నో ప్రాబ్లం. చూసావా, బెల్ అదే సరైంది. ఏమైంది? ఏం లేదు. సరే, నేను బయలుదేరుతాను. ఐల్ సీ యూ టు నైట్ ఫర్ డిన్నర్. ఓ, ఈ చాక్లెట్ నేను సెరా కోసం తెచ్చాను. ఓ, జెనీ సెరా ఆయనతో పాటు సైట్కి వెళ్ళారు. అవునా? వాళ్ళ ఇంట్లో లేకపోతే నా పనులన్నీ ఈజీగా అయిపోతాయి. టీ తాగుతావా? పర్లేదు. కొత్త ఎంఎస్పీకి ప్రొపెల్లర్ టర్బైన్ ఆర్డర్ చేశామే. అదేమైంది? ఈరోజు ఈవినింగ్ అంతా వచ్చేస్తుంది సార్. రేపు పొద్దున్న ఇన్స్టలేషన్ మొదలైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్. యా లూసీ, లక్ష్మి నైట్ డిన్నర్ కి ఇన్వైట్ చేసింది. నేను మిమ్మల్ని అడగకుండానే ఓకే చెప్పాను. మీకు ఓకేనేగా? యా, షో షో. ఆ దయ్యాలు మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదుగా? ఏం డిస్టర్బ్ చేయట్లేదు. ఓకే, వచ్చాక మాట్లాడు. ఓకే, బాయ్. బాయ్. జనీ, జాగ్రత్త. సరే సరే. I have your attention. Glasses, please. Cheers, guys. Cheers. Cheers. Welcome to the Himalayas. Cheers. కారం ఓకే కదా? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఎవ్రీథింగ్. సెరా ఎందుకు రాలేదు? నేను తన కోసం పేస్ట్రీస్ తీసుకొచ్చాను. సేరా ఈ రోజు త్వరగా తిని పడుకుంది. కర్నల్ తో పాటు వదిలొచ్చాం. అయితే సారా తాత కూర్చా? బెస్ట్ ఫ్రెండ్స్, రూమ్మేట్స్ కదా. అడగడం మర్చిపోయాను, తన స్కూల్ అడ్మిషన్ అంతా ఓకేనా? యా, నేను సెయింట్ మేరీస్ కాలేజ్ ప్రిన్సిపల్తో మాట్లాడాను. అడ్మిషన్ షుడ్ బి డన్. ఎలాగూ స్కూల్ రీఓపెనింగ్ కి టైం ఉందిగా. పాల్, యా, టెల్ మీ, మా పక్కిల్లు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? నాకెప్పుడు ఒక పెద్దిల్లు కొనాలని ఆశ. యూనో, ద డ్రీమ్ హోమ్. సరైన టైంకి సరైన బడ్జెట్లో దొరికింది. టైమింగ్ ఇస్ ఎవ్రీథింగ్ కదూ? ఎస్, ఇట్ ఈస్ టైమింగ్. జని, ఏం చేస్తున్నావు? నేనేం చేశాను? ఏంటి, ఏం తినడం లేదు? ఇంట్లో కూడా ఇంతేనా? ఇంట్లో కూడా ఇంతే, ఎప్పుడు ఆటలే దీనికి. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. జనీ, కమ్ ఆన్, ఈట్ యువర్ ఫుడ్. డైలీ ఇలాంటి ఫుడ్డా? మరి వెయిట్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు క్రిష్? బాస్, ఇవన్నీ మీరు వచ్చారని స్పెషల్. ఇలాంటి భోజనం రోజు అడిగితే. చూడండి మీ గురించి ఏమంటున్నాడు. వుడ్ యు లైక్ సమ్? యా, ప్లీజ్. ఇంకొంచెం. నో 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 నో, ఐ యామ్ ఫుల్. థ్యాంక్ యూ. అయ్యో, ఉంచండి, నేను క్లియర్ చేస్తాను. ఇట్స్ ఓకే. ఇందులో ఏముంది? పవర్ ప్లాంట్ పనులు ఎలా జరుగుతున్నాయి? నాట్ బ్యాడ్ అట్ ఆల్. 2 ఎంఎస్పీకి పర్మిషన్ దొరికింది. రేపు నుండి ఇన్స్టలేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. మంచిది. పీక్ వింటర్ రాకముందే అన్ని పనులు ఫినిష్ చేసాం. పోయిన సంవత్సరం ఇన్ఫాక్ట్ స్నోఫాల్ అయితే రోడ్స్ అన్ని బ్లాక్ అయ్యాయి. ఐ కుడెంట్ గో టు ది హాస్పిటల్. నానా, What happened? Lizzie. నానా, ఏమైంది? There's nothing. There's nothing. నువ్వేరా వచ్చి చూడు. Come here. అక్కడ There's nothing. There's nothing. ఏదో చూసిందిట. ఏమీ లేదు అక్కడ. చూడు, సరిగ్గా చూడు.
ఎవరు లేదు అక్కడ చూస్తున్నానా? జెనీ, ఐఎమ్ సారీ క్రిష్. ఐల్ సీ యూ టుమారో. జెనీని చూసుకోండి ప్లీజ్. ఏం చూసుంటుంది? పాల్, టైం చూసావా? ఏం చేస్తున్నారు మీ నాన్న? మీ నాన్న నానా, జెనీ, నాకు వినపడింది నాన్న. ఇక వినపడదులే. వెళ్ళి పడుకో. అమ్మా, ఇది మీ ఫోనేనా? కాదు. ఏది? జెనీ ఫోన్లో ఉంది. చా, కరెక్ట్గా గుర్తుపెట్టావు. ఆ? సరే ఇవ్వు, గంగకిచ్చి పంపిస్తాను. నీకు టైం అయిందో బయలుదేరు. వెళ్ళేదారేగా, నేను ఇచ్చి వెళ్తాను. ఆ, నిన్న నైట్ టేబుల్ కింద జరిగింది చాలదా? ఏ చిన్నపిల్లే, సిగ్గాలేదు. నిజంగా? ఆ. ఫోన్ ఇవ్వు. ఏ ఫోన్ ఇచ్చి వెళ్తా అన్నాగా. ఏం చేస్తున్నావు? వదులు లక్ష్మి, వదులు. రింగ్ అవుతుంది. హలో, ఏ పాల్, క్రిష్ మాట్లాడుతున్నాను. జెనీ నైట్ ఫోన్ ఇక్కడే వదిలేసింది. వాట్? ఖచ్చితంగా ఇంట్లో లేరా? సరే వస్తున్నా. జెనీ సారా ఇద్దరు పొద్దు నుండి కనిపించట్లేదు. నేను వెళ్ళొస్తా. జెనీ, జెనీ ఆగు. జెనీ, నేను వస్తాను. ఆగు, నేను వస్తాను. జెనీ ఆగు, ఉండు. జెనీ, కాదు క్రిష్, నేను అప్పుడప్పుడు జెనీని ఇక్కడ రావడం చూశాను. నిన్న జరిగింది చూశారుగా. ఐఎమ్ రియలీ వరీ.
ఆల్ ఇట్స్ డిఫికల్ట్ ఏజ్. అనవసరంగా మనసులో పెట్టుకుని మీరు Jenny! Krish, go to Sarah. Jenny, stop! Jenny! Jenny! Jenny, stop! Jenny! జాగ్రత్త. నేను వెళ్ళాను, తర్వాత పడిపోయాను, చేతులంతా నొప్పి. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? నిన్నే అడిగేది. ఎందుకు వెళ్ళావు? నోరు తెరిచి ఏమైనా చెప్పు. లెట్ మీ డీల్ విత్ దిస్ డాడ్. జెనీ, 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 ఏమైందమ్మా? జెనీ, జెనీ, పడుకోబెట్టండి. జెనీ, లుక్ ఎట్ మీ. జెనీ, ఏమైంది నీకు? What's happening to her? Jenny. This is Mr. Paul and his daughter Jennifer. Nice to meet you. Same here, sir. Yeah. Hi. సరే, మీరిద్దరు నా క్యాబిన్లో వెయిట్ చేయండి, నేను పిలుస్తాను. Sure. Paul. నాన్న, I'll be outside. Okay? హాయ్. హాయ్. ఈ ప్లేస్ ఓ సేఫ్ జోన్, ఓకే? నువ్వు ఇక్కడ ఏదైనా మాట్లాడొచ్చు, ఎవరు నేను తప్పుగా అనుకోరు. నువ్వు ఇక్కడ ఏది చెప్పినా అది మన మధ్యలోనే ఉంటుంది. పేషెంట్ డాక్టర్ కాన్ఫిడెన్షియాలిటీ, సరేనా? ఓకే, ఇప్పుడు చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? వాళ్ళు మమ్మల్ని ఇంట్లోంచి పొమ్మంటున్నారు. ఎవరు? హలో, హలో.
సరే ఆటలాడొద్దు. అలా అంటే ఇక్కడి నుంచి పొండి అని అర్థం చైనీస్లో. నీకు చైనీస్ తెలుసా? లేదు, నేను గూగుల్ ట్రాన్స్లేట్లో చెక్ చేశాను. ఇలాంటిది వేరే ఏదైనా జరిగిందా? పోయిన ఫ్రైడే ద 13th రాత్రి 2 అయిందేమో. ఏ సారా, నేను లోపల ఉన్నాను. ఏ సారా, నేను లోపల ఉన్నానని చెప్పానా? వస్తున్నానుండు. ఇది నువ్వు ఎవరితోనైనా చెప్పావా? లేదు, నేను చెప్పినా నమ్మరు. అప్పుడు నీతో ఇంకెవరైనా ఉన్నారా? లేదు. నువ్వు తప్ప వేరే ఎవరైనా ఇదంతా చూసారా? నాకు తెలీదు. సో ఇదంతా నువ్వు మాత్రమే చూసావు. ఈ రోజుకి సెషన్ ఓవర్. మీ నాన్నగారిని రమ్మని చెప్పి నువ్వు కొంచెం బయట వెయిట్ చేస్తావా? డోంట్ వరీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. ఇదేది మీ నాన్నగారి దగ్గర చెప్పను. ఓకే? ఓకే. ఇంట్లో అనుమానాస్పదంగా ఏదైనా జరిగిందా? ఓ నైట్ మా నాన్న డిక్టాఫోన్ అదే ప్లే అయింది. వెళ్ళి స్టాప్ చేశాను. మళ్ళీ ప్లే అవుతుందని బ్యాటరీ కూడా తీసి పెట్టేశాను. ఇది ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించలేదా? అది డిక్టాఫోన్ ప్లే బటన్లోనే ఏదో ప్రాబ్లం ఉందనుకున్నాను, అంతే. కరెక్ట్. మీ స్థానంలో జెన్నీ ఉంటే తను వేరే ఏదో ఆలోచించుండేది. వాట్ యు మీన్? వెల్, నేను జెన్నీతో ఇంకొంచెం డీప్గా డిస్కస్ చేసిన తర్వాతే కరెక్ట్గా డయాగ్నోసిస్ చేయగలం. ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పారు, ఎనర్జీ అనేది ఒక శక్తి అని. సృష్టించడం కుదరదు, ధ్వంసం చేయడం కుదరదు. ఎనర్జీ ఈజ్ ఎవ్రీవేర్. అయితే ఒక మనిషి చనిపోయినప్పుడు తన ఆత్మ ఎక్కడికి పోతుంది? ఈ ప్రశ్నకు సమాధానం కోసం నేను ఎన్నో రోజులుగా వెతుకుతున్నాను. ఇదంతా ఎప్పటి నుండి జరుగుతుంది? ఇదంతా ఓ నెల నుంచి. హౌస్ 1 month. కర్నల్ సార్, మీరు జెనీ ఇట్ రామా? రామా? జెనీ లోపలికెళ్ళు. జెనీ, మీరు? నేను యాత్రికుణ్ణి. మీకు అర్థం కాని చాలా విషయాలు జరుగుతున్నాయని కర్నల్ చెప్పారు.
దానికి మీలో ఎవరి దగ్గర సమాధానం లేదు. అందుకే నేను వచ్చాను. ఏ సమాధానం వద్దు, ముందు బయలుదేరండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. నేను మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. జెనీ, జెనీ, ఇట్స్ లేట్. పడుకో. కమాన్. డాక్టర్ ప్రసాద్, మీరు చెప్పినట్టు జెన్నీని బయటికి తీసుకుని వెళ్తున్నాను. మీరు చెప్పిన తర్వాతే మళ్ళీ ఇంటికి వస్తాం. ఇదే జెనీ రూమ్. బయలుదేరట్లే? యాడా 5 minutes. పొద్దున్న జెనీ ట్రీట్మెంట్ ఎలా అయింది? బానే అయింది. ఇట్స్ టేకింగ్ టైం. మరీ టైం పడుతుందంటే ఓటీకి పంపించండి. తల తెరిచి వైరింగ్ మార్చి పంపించేస్తాను. 2 days షిల్ బి పర్ఫెక్ట్లీ ఫైన్. గుడ్ నైట్. నేను నా దారిలో ట్రై చేస్తున్నా. హిప్నోథెరపీ స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో. హిప్నోథెరపీనా? ఆ గడియారాన్ని ఆడిస్తూ మ్యాజిక్ చేస్తారు కదా? అదే. నేను చూడొచ్చా? షూర్, వై నాట్. ఫ్యాంటాస్టిక్. వెళ్లే దారిలో డ్రాప్ చేస్తావా? షూర్. దారిలో చిన్న స్మాల్ మందు కొట్టి బండి నడిపితే నా పెళ్ళం చెప్పులు వేసుకుని కొడుతుంది. నేను వచ్చి చూడొచ్చా? నేను డాక్టర్ని రా, అన్ని చూడొచ్చు. ఒక చిన్న లాంచ్.
హాయ్ బేబీ, పాల్ ఇంటికి రమ్మన్నారు, నేను వెళ్ళొస్తా. నాకు టీ పెడతావా? క్రిష్, కొన్ని రోజులుగా నాకు డౌట్, మన ఇల్లు ఇదా అదా? రోజు రాత్రి ఇక్కడికి వచ్చాక పడుకుంటున్నాను, సో ఇదే మన ఇల్లు అయి ఉంటుంది. హే, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉందని తెలుసు, కానీ వాళ్ళు ఇక్కడే ఉంటారా, వేరే ఇంటికి వెళ్తారా, లేదా వేరెక్కడికైనా వెళ్ళి చేస్తారా, అది పాజ్ చూసుకుంటారు. నువ్వు నీ పని మాత్రం చూసుకో. అయితే జెనీని అలాగే వదిలేమంటావా? చుట్టి చుట్టి ఆ పిల్ల పేరు వచ్చింది చూసావా? లక్ష్మి, నేను డాక్టర్ని, తన నా పేషెంట్, అంతే. నీకు అర్థం కాకపోతే అది నీ ప్రాబ్లం. తనకు బాగా ఇంతవరకు నేనే చూసుకుంటాను, చూస్తాను. స్టార్ట్ చేద్దామా? జెనీ, కళ్ళు మూసుకో. టేక్ ఎ డీప్ బ్రెత్. ఫోకస్ ఆన్ ద డార్క్నెస్. ఈ టికింగ్ శబ్దం వినపడుతుందిగా, దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇప్పుడు నీకు నిద్ర రావచ్చు, డోంట్ ఫైట్ ఇట్. అలాగే రిలాక్స్ అవ్వు. ఇప్పుడు నేను ఇలా చిటికేస్తే నేను అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలి, ఓకే? మళ్ళీ ఈ శబ్దం వినిపిస్తే నువ్వు కళ్ళు తెరవాలి. ఇది ఓ ఆన్ ఆఫ్ స్విచ్ అని మైండ్లో ఉంచుకో, అలాగే ఫాలో అవ్వు. జెనీ, ఈ ఊరికి రావడం నీకు ఇష్టం లేదా? పాత చోటికి వెళ్ళాలనిపిస్తుందా? మొదట్లో నాకు నచ్చలేదు, ఆ తర్వాత నాన్న ఇక్కడ ఉండడానికి రీజన్ చెప్పి కన్విన్స్ చేశారు. ఇప్పుడు ఈ చోటు, పక్కింట్లో క్రిష్, ఈ చలి అన్నీ నాకు చాలా నచ్చాయి. అన్నీ నచ్చినప్పుడు ఎందుకు ఆ కొండపైకి వెళ్ళావు? నేనెప్పుడు వెళ్ళాను? ఆ రోజు కొండ మీదకి వెళ్ళి ఎందుకు అందరినీ భయపెట్టావు? లేదు, నేను వెళ్ళలేదని చెప్తున్నానా? అయితే పోయిన వాళ్ళతో నేను మాట్లాడొచ్చా? ఎందుకు సైలెంట్గా ఉన్నావు? అడిగేది నిన్నే, చెప్పు. జెనీ, ఇది నా చోటు, ఇక్కడ ఎవరూ ఉండకూడదు. ఇది చెప్పడానికి నువ్వెవరు? తన పేరు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? చింతిన రక్తాన్ని తుడుచుకుంటున్నాను. జెనీ, జెనీ, రిలాక్స్. ఏం లేదమ్మా.
శని డాక్టర్ వేకప్ జెనీ. నేనేం చెప్పాను? నానా మీ ఫ్యామిలీ ప్రీస్ట్ ఎవరైనా ఉన్నారా? ఫాదరా? ఎందుకు? చెప్తాను. మేము పెంటెకోస్టల్ క్రిస్టియన్స్. ఈ లోకల్ చర్చ్లో ఫాదర్ జోషో అని ఒకరున్నారు. మనం ఇప్పుడు జెనీని కాపాడాలంటే ఆయన హెల్ప్ మనకు అవసరం. Earth to earth, ashes to ashes, dust to dust. In sure and certain hope of resurrection on the last day, into your hands, O merciful Savior, we commend your servant and we commit the body to the ground. Blessed peace of everlasting rest in the company of glorious company of saints of light. Amen. ప్రసాదం ఇవ్వడం మాకలవాటు, కానీ ఈ రోజు ప్రసాదే మమ్మల్ని చూడ్డానికి వచ్చారు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? పాల్ కూతురు జెన్నీకు ఎక్సార్సిజం చేయాలి. ఎగ్జార్సిజం? బిడ్డ ఒంట్లో దయ్యం ఉందా? ఆమె ప్రొఫెషనల్ సైకాట్రిస్ట్. జెన్నీ లోపల ఖచ్చితంగా ఏ దెయ్యమూ లేదు. అప్పుడు నేనెందుకు? జెన్నీ నిజంగానే సంతోషంగా లేదు. వాళ్ళ అమ్మ చనిపోవడం తను జీర్ణించుకోలేకపోయింది. తన మనసులో ఏవేవో ఊహించుకోవడం మొదలుపెట్టింది. అది తను ఎంతగా నమ్ముతుందంటే ఏది నిజం ఏది కల్పనో జెన్నీ నిర్ణయించుకోలేకపోతుంది. తను ఇక్కడ చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది. ఇదంతా ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకుండా తనలో లీజింగ్ అనే ఓ చైనీస్ దెయ్యం ఉందని ఊహించుకుంటోంది. ఎందుకు లీజింగ్ అంటే బుక్లో చదివి ఉండొచ్చు, సినిమాలో లేదా ఇంటర్నెట్లో చూసుండొచ్చు. మొదట్లో బోరు కొట్టి కూడా ఇదంతా మొదలెట్టుండొచ్చు. ఇప్పుడు లీజింగ్ మిమ్మల్ని ఇంట్లోంచి తెరమేయాలని చూస్తుందని తను నమ్ముతుంది. డాక్టర్ 1 సెకండ్. మేమిద్దరం క్లియర్గా విన్నాం. తను చైనీస్లో మాట్లాడింది. నేను గూగుల్ ట్రాన్స్లేట్లో చెక్ చేశాను. గూగుల్ ట్రాన్స్లేట్. జెన్నీ తనను తానే ఏమర్చుకుంటోంది. క్లాసిక్ సైకోసోమాటిక్ బిహేవియర్. సో ఊరికే ఓ ఫేక్ ఎక్సార్సిజం చేసి మనం తనని ఏమార్చి దీనికంతా ఓ ముగింపివ్వాలి. మెడిసిన్ లో వేరే ట్రీట్మెంటే లేదా? ఈ ఫేక్ ఎక్సార్సిజం కూడా ఓ ట్రీట్మెంటే పాల్. అప్పుడే జెన్నీ తనలోంచి లీజింగ్ బయటికి పోయిందని నమ్ముతుంది. నేను ఎగ్జార్సిజం ప్రొసీజర్ ని పూర్తిగా చేస్తాను. మీరు ట్రీట్మెంట్ అని అండి లేదా ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు. నేను అది బ్లెస్సింగ్ అనే నమ్ముతాను. డోంట్ వరీ, అవర్ చైల్డ్ విల్ బి ఆల్ రైట్. ఈ ప్లాన్, ఈ దెయ్యాన్ని తరమడం, ఐ జస్ట్ డోంట్ గెట్ ఇట్. మనం చేసేదంతా జెన్నీ మంచి కోసమే క్రిష్. డాక్టర్ ప్రసాద్, సైకాట్రిస్ట్, మ్యాన్ ఆఫ్ సైన్స్. ఈ ప్రొఫెషన్ కి మీరు చేయబోదానికి ఏదైనా సంబంధం ఉందా? రే బ్రెయిన్ సర్జన్, నువ్వు తల్లో రంధ్రం చేసి బుర్రకు మాలిష్ చేసేవాడివి. నీకు నా మెథడ్స్ మీద డౌటా? డౌటే డాక్. ఇది ఫేక్ ఎక్సర్సైజమేగా. యప్. మళ్ళీ ఎందుకు ఒరిజినల్ ఫాదర్ని తీసుకొచ్చారు? జెన్నీ కోసం క్రిష్. తను నమ్మాలిగా. నమ్మేవాడు వెధవైనా కూడా తన నమ్మకమే తనకంతా. డిఫరెంట్ రూల్స్ ఫర్ డిఫరెంట్ ఫూల్స్. గుడ్ మార్నింగ్
డాక్టర్స్ మా అమ్మ అప్పుడప్పుడు చెప్పేది, దీపం వెలిగించాలంటే తైలం ఉంటే చాలు, కానీ వెలుగు కావాలంటే నమ్మకం ఉండాలి. నమ్మకం. షల్వి, అంతా సర్దుకుంటుందమ్మా. లిజీ ప్లీజ్ మీరు ఇక్కడే ఉండండి. కర్నల్ వీళ్ళని చూసుకోండి. ఓకే డాక్టర్. పాల్ కూర్చోమ్మా. అవి రెడీ? యా ప్లీజ్. నాన్న, ఎవరైనా? మనం ఇద్దరు ఎప్పుడూ కలవలేదు. నా పేరు పాస్టర్ జోషువా. హౌ ఆర్ యూ జెన్నిఫర్? జెన్నిఫరా? అందరూ నన్ను జెన్నీ అని పిలుస్తారు. జెన్నీ. ఎందుకు ఇలా అందరూ నా చుట్టూ నుంచున్నారు? నాకు భయంగా ఉంది. ఆ రోజు అక్కడ మాట్లాడినట్టు ఈ రోజు ఇక్కడ మాట్లాడదాం, అంతే. సరేనా? సరే. అయితే ఏం చేయబోతున్నా? ఆ రోజు ఒంటి మీద రక్తం తుడుచుకున్నావే, ఎవరి రక్తం? ఎవరిని చంపొచ్చావు? ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? నాకేం అర్థం కావట్లేదు. నీతో మాట్లాడట్లేదు జెన్నీ. లీజింగ్, ఇప్పుడు నువ్వు మాట్లాడుకుంటే పాస్టర్ జాషువా నిన్ను బయటికి పంపే పని మొదలు పెడతారు. తర్వాత నువ్వు జెన్నీ ఒంట్లో దూరి ఏం సాధించాలనుకున్నావో అది సాధించలేవు. పాల్, భయపడకండి. మీరు స్టార్ట్ చేయండి. Lord the Father in heaven, Lord the Father in heaven, Lord the Father in heaven, the most merciful, bless you. Have mercy upon us, O wicked spirit. Release this gentle soul unto our Lord. Behold the cross of the Lord. Flee, bands of enemies. We drive you from us, whoever you may be. Unclean spirits, in the name of Jesus Christ, our God and Lord, we confidently undertake to repulse the attacks and disease of the devil. The Lord's enemies are scattered as driven away. All satanic powers. Pastor, do something. Paul, తను మన జెన్నీ కాదు, ఇది ఇంకేదో. ఇక జెన్నీని కాపాడడం నా బాధ్యత. All infernal invaders, all wicked leaders, all assembled. God arises, his enemies are scattered, and those who hate him flee before him. As wax melts before fire, so the wicked perish at the presence of God. All wicked legions. Dr. Prasad, వెంటనే ఓ తాడు తీసుకోండి. Dr. Prasad, Krish. God arises, his enemies are scattered. Those who hate him flee before him. As smoke is driven away, as wax melts before the fire, so the wicked perish at the presence of God. Behold the cross of the Lord. Flee, bands of enemies. The Lion of the tribe of Judah, the offspring of David, has conquered. May thy mercy, Lord, as great as our indeed we are free. Dr. Prasad! Dr. Prasad!
I command you, unclean spirit, whoever you are, along with all your minions now attacking this servant of God. God, the Father of our Lord Jesus Christ, heed my prayer, the Lord be with you. I do you, ancient serpent, unto our Lord. In the name of our Lord and God, I adjure you to depart forthwith in fear from this servant of God. I adjure you, ancient spirit, by the judge of the living and of the dead, depart forthwith from this servant of God. Behold this, the cross of our Lord. Destroy you from us, whoever you may be. In the Jennifer? జెనిఫరా అందరూ నన్ను జెనీ అని పిలుస్తారు. నానా Jennifer. Krish! Krish! Come on, get up! Krish! Krish! Jenny, are you okay? Jenny, are you okay? Krish, you're all right? He's alive, huh?